ఐబొమ్మ పైరసీ కేసులో తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఐబొమ్మ రవి వివరాలను తెలంగాణ సిఐడి అధికారులు సేకరించారు. గేమింగ్ బెట్టింగ్ సైట్స్ ను రవి ప్రమోట్ చేసి 100 కోట్ల లాభం పొందినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో సిఐడి అధికారులు ఐబొమ్మ రవి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి రవికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఐబొమ్మ పైరసీ కేసులో తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఐబొమ్మ రవికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అధికారులు తీసుకుంటూ ఉన్నారు. గేమింగ్ బెట్టింగ్ సైట్స్ ను రవి ప్రమోట్ చేశాడని 100 కోట్ల లాభం పొందినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. దీంతో సిఐడి ఎంట్రీ ఇచ్చింది. సిఐడి అధికారులు ఐబొమ్మ రవి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తూ ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి రవికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు సిఐడి అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి, ఇటు ఐబొమ్మ కేసులో సిఐడి కూడా ఎంటర్ అయినట్టుగా మనం చెప్పొస్తుంది. ఇప్పటికే గడిచిన 3 రోజులుగా ఇటు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఇటు ఐబొమ్మ రవికి సంబంధించి కావచ్చు, అతడి నెట్వర్క్ ను సంబంధించి కూడా పూర్తి వివరాలను సేకరిస్తున్న సందర్భంలో తాజాగా ఇటు సిఐడి కూడా ఎంటర్ అయినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి నిన్ననే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు సంబంధించి కూడా అతడు సంబంధించిన కొన్ని వివరాలను కావాలంటూ సిఐడి కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా సిఐడి ఉన్నతాధికారులు ఇప్పటికే 4 కేసులు నమోదు చేశారు. 10 సెక్షన్ల మీద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించి కావచ్చు, అతడు నిర్వహిస్తున్న సైట్లకు సంబంధించి కూడా 4 కీలక బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ప్రమోట్ చేసినట్టుగా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆ వివరాలను ఇవ్వాలంటూ సిఐడి కోరిన పరిస్థితి కనిపి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్ల మీద ఇటు తెలంగాణ సిఐడి అధికారులు కూడా కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పలువురు సినిమా ప్రముఖులకు సంబంధించి ఇప్పటికే విచారణకు పిలిచి వాళ్ళ వద్ద నుంచి కొంత కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో తాజాగా ఐబొమ్మ సైట్కు సంబంధించి కూడా కొంత బెట్టింగ్ యాప్ల ద్వారా పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయింది. అందుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో నగదు వచ్చి రవి అకౌంట్లో చేరినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఆ వివరాలను ఇవ్వాలంటూ తెలంగాణ సిఐడి అధికారులు కూడా సిఐడికి సంబంధించి కూడా వివరాలు అడిగిన నేపథ్యంలో వారు కూడా ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చెప్పుకోవాలి. అంటే కిరణ్, ప్రధానంగా ఇప్పటికే సిఐడి అధికారులు రవి ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కొన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నారు కదా, దాని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది సిఐడి అధికారులు? ప్రస్తుతానికైతే సిఐడి అధికారులు 3వ రోజు విచారణలో భాగంగా నిన్న 2వ రోజు టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని రవి వద్ద నుంచి సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మాత్రం అతడి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది, ఎందుకంటే ఐబొమ్మతో పాటు పలు సైట్లకు సంబంధించి కూడా బెట్టింగ్ యాప్ల ద్వారా అతడికి పెద్ద మొత్తంలో నగదు వచ్చేనట్లుగా ఇప్పటికే ఇటు సిసిఎస్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వివిధ ఎన్ఆర్ఐ బ్యాంకు ఖాతాలకు సంబంధించి కూడా వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ వివరాలకు సంబంధించి వివిధ బ్యాంకులు ముఖ్యంగా జాతీయ బ్యాంకులకు సంబంధించి ఆ బ్యాంకులకు సంబంధించి వివరాలు కావాలంటే ఇప్పటికే సిసిఎస్ పోలీసులు వారికి కోరిన నేపథ్యంలో ఆ వివరాలకు సంబంధించి ప్రస్తుతం 3వ రోజు విచారణ కొనసాగుతున్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే అతడి అరెస్టు సందర్భంలో అతడి అకౌంట్లకు సంబంధించి కూడా 3.50 లక్షలకు సంబంధించిన నగదును ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో ఇవే కాకుండా వివిధ ప్రాంతాల్లో వివిధ అకౌంట్లకు కూడా క్విక్ ద్వారా ఇతడికి కొంత నగదు వచ్చినట్టుగా గుర్తించారు. కాబట్టి ఆ వివరాలను ఈరోజు సేకరించే ప్రయత్నం తెలంగాణ సిసిఎస్ పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. అదేవిధంగా కిరణ్, కస్టడీలో భాగంగా ఇప్పటికే నిన్న విచారణ కొనసాగింది కదా, సో విచారణలో ఏమైనా విషయాలు వెల్లడయ్యాయా? రవి కాకుండా ఇంకా కొంతమంది ప్రమేయం ఉంది అన్న కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఝాన్సీరాణి, నిన్న చాలా కీలక సమాచారాన్ని రవి దగ్గర నుంచి సిసిఎస్ పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇతడు వివిధ బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన నగదుతో ఇతర కొన్ని పైరసీ సినిమాలను కొనుగోలు చేసి ఐబొమ్మ బొప్పం వంటి సైట్లలో అప్లోడ్ చేసినట్టుగా గుర్తించారు. అందుకు సంబంధించి తమిళ కావచ్చు, ఇతర భాషలకు సంబంధించి కొన్ని 100 సినిమాలను కూడా కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే గుర్తించారు. కేవలం మొదటి నుంచి కూడా మన ఈ కేసులో రవి అరెస్ట్ తర్వాత కూడా ఇతడు ఒక్కడే ఎంటైర్ ఈ సైట్లని ఆపరేట్ చేసినట్టుగా ముందుగా భావించారు. కానీ ఇతడు ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. కరేబియన్ దీవుల్లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని కూడా ఈ సైట్లను నడిపిస్తున్నట్టుగా నిన్న పోలీసులు కూడా కొంత టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా అతని ముందుంచి వివరాలను సేకరించే ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలిసింది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత సమాచారాన్ని ఈ రోజు కూడా రాబట్టే ప్రయత్నం కూడా సిసిఎస్ పోలీసులు చేయబోతున్నారు.
రైట్, థ్యాంక్ యూ కిరణ్.